ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. జిల్లాలో 18 మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 622 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 1569 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. 6,18,521 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో 376 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ ప్రక్రియలో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి అధికారులు తర్వాత ఓటర్లను ఓటు హక్కు వినియోగించేందుకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ 231 వార్డు నెంబర్ 51 వద్ద ఉన్నాము. ఇక్కడ రెయిన్బో మోడల్ పోలింగ్ స్టేషన్ అంటూ కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఓటర్లను ఆకర్షించేందుకు ఓటర్లకు సంబంధించినటువంటి రెయిన్బో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులు పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 18 మున్సిపాలిటీలతో పాటు మహబూబ్నగర్ కార్పొరేషన్కు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగానే అధికారులు భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే మాత్రం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 632 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు జరిగింది. దాదాపు ఇక్కడ 376 వార్డులకు సంబంధించినటువంటి కౌన్సిల్ అభ్యర్థులు కావచ్చు, డివిజన్కి సంబంధించినటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా ఆ ప్రచారం నిర్వహించిన తర్వాత వారి యొక్క ఓటు హక్కు వినియోగించేందుకు ఓటర్లను ఇక్కడ పోలింగ్ స్టేషన్ తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కలిపి దాదాపు ఉమ్మడి జిల్లాలో 1569 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. దాదాపు 6,18,521 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు వచ్చేసి 3,03,823 మంది కాగా మహిళలు 3,14,698 మంది ఉన్నారు. ఇతరులు 35 మంది ఉన్న నేపథ్యంలోనే వారికి తగ్గట్టుగానే అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 58వ డివిజన్ ఏకగ్రీవం కావడం, అదేవిధంగా అల్లంపూర్ మున్సిపాలిటీలో 10వ వార్డు ఏకగ్రీవం కావడంతో కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే ఎన్నికలు జరగడం లేదు. తర్వాత మొత్తం 373 వార్డులకు ప్రస్తుతం అయితే ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి. దాదాపు పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతించడం లేదు. ఓటర్ స్లిప్పులు ఉన్న వాళ్ళు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అధికారులు పంపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు కావచ్చు, ఇంకు బాక్సులు కావచ్చు, ఇతర నిషేధిత వస్తువులు ఏవి తీసుకెళ్లకుండా ఇటు పోలీసులు కావచ్చు, ఇటు పోలింగ్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. అదేవిధంగా మొబైల్ రూట్ టీంలు, అదేవిధంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లపై కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి 376 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ 144 శిక్షణ అమలు చేస్తూ కూడా పోలీసులు బందోబస్తు ఉండడం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా అన్ని మున్సిపాలిటీలు కలిపి 2001 మంది పోలీసులు ఈ యొక్క బందోబస్తు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేక విధుల్లో ఇక్కడ మైక్రో అబ్జర్వర్లు కావచ్చు, వెబ్ కాస్టింగ్ నుంచి జోనల్ స్థాయి ఎన్నికల పరిశీలకులు యొక్క పోలింగ్ ఆ ప్రక్రియను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏపీఓలు, పీఓలు, ఓపీఓలు మొత్తం కలిపి 6,234 మంది ఎన్నికల సిబ్బంది యొక్క ఎన్నికల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మొబైల్ రూట్ కిట్లు కావచ్చు, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లపై పెద్ద ఎత్తున కూడా పోలీసులు దృష్టి సారించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పడడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణం జరిగేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సెల్ ఏర్పాటు చేసిన అక్కడ తమ ఓటు ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఓకే చేసిన తర్వాత వాళ్ళు నేరుగా ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు ఒక ఓటుకు పోలింగ్ బూత్లకు వెళ్తున్నారు. అయితే ఈ పోలింగ్ బూత్లో కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు, ఆ ఏజెంట్లకు సంబంధించినటువంటి అన్ని పరిశీలించిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే బందోబస్తు ఎక్కువగా నిర్వహిస్తున్నట్టు సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీలు పెద్ద ఎత్తున కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా యొక్క పోలింగ్ సరళిని పరిశీలిస్తూ కూడా అధికారులు అయితే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 మహబూబ్ నగర్ నుండి.